ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరుడు అందరూ వింటూ ఉండగా బ్రహ్మకేసి విష్ణుకేసి తిరిగి ఇలా అన్నాడు, కుమారులారా, బ్రహ్మ విష్ణువాది దేవతలారా, నాకు ఆర్ద్రా నక్షత్రం అంటే చాలా ఇష్టం. ఆర్ద్రా నక్షత్రయుక్తమైన మార్గశీర్ష పూర్ణిమ నాడు నేను కనపడకుండా స్తంభాకారం ధరించి మాఘ పూర్ణిమ నాటికి మాఘ చతుర్దశి నాటికి అగ్నిస్తంభ రూపంలోకి వచ్చాను. అందుకే నాకు బాగా ఇష్టమైనవి రెండు తిథులు. ఒకటి మార్గశీర్ష పూర్ణిమ, రెండు మాఘమాసంలో కృష్ణపక్షంలో రాత్రి కలిగిన చతుర్దశి. ఈ కాలములలో నా పూజ చాలా గొప్పది. అందున మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రం ఉన్నప్పుడైతే ఆనాడు నన్ను పూజించిన వాడికి నేను అనంత ఫలితం ఇస్తాను. ఇంతెందుకు ఆయన చెప్పాడు, ఏమన్నా తెలుసా? ఆర్ద్రాయాం మార్గశీర్షేతు యః పశ్యేన్ మాముమాసఖం మద్బేరమపి వా లింగం స గుహాదపి మే ప్రియః. నాకు ఈ ప్రపంచంలో కుమారస్వామి కంటే ఇష్టమైన వాడు ఎవడూ లేడు. కానీ మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం నాడు అమ్మవారితో పాటు ఉన్న నా విగ్రహాన్ని కానీ, అంటే శివపార్వతుల యొక్క విగ్రహం కానీ, లేదా లింగమును కానీ భక్తితో యథాశక్తిగా అర్చన చేస్తే సహా అలా అర్చన చేసినవాడు గుహాత్తపి అంటే కుమారస్వామి కంటే నాకు ప్రియ ఇష్టుడు, నాకు కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టమైన వాడు అవుతాడు. ఆ మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం వచ్చిన రోజున శివలింగాన్ని పూజించండి. లింగ పూజ ఎక్కువ మంచిది అన్నాడు ఆయన. లింగాన్ని పూజించలేని వాడు ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులుగా ఉన్న విగ్రహాన్నైనా పెట్టుకుని నన్ను పూజిస్తే ఆ రోజు చేసిన పూజ వల్ల వాడు నాకు కుమారస్వామి కంటే కూడా ఇష్టుడవుతాడు. ఆ శుభదినం నాడు నన్ను శివాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే మహాఫలం లభిస్తుంది. పూజ కూడా చెక్కలేదట. అలం దర్శన మాత్రేణ ఫలం తస్మిన్ దినే శుభే. ఆ రోజు నా దర్శనం అనంత ఫలితం ఇస్తుంది. కేవలం దర్శనం చాలు. ఇంకా అభ్యర్చనం చేదధికం ఫలం వాచాం అగోచరం. ఇక దర్శనమే ఎంత ఫలితం ఇస్తే అర్చన చేస్తేనో భక్తితో అర్చన, మళ్ళీ అది కూడా అభ్యర్చనము అని అడుగని అర్చన మళ్ళా. అభ్యర్చనం అంటే శ్రద్ధతో చేసే పూజ. ఆనాడు అంటే మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు అత్యంత శ్రద్ధతో నన్ను పూజించిన వాడికి వచ్చే ఫలం మాటలతో వర్ణించలేం, దృష్టితో చూడలేం. వాచాం అగోచరం, వాక్కులకి దొరకదు, దృష్టికి దొరకదు. అంత మహాఫలితం ఇస్తాను, అనంత ఫలితం ఇస్తాను నేను. నాకంత ఇష్టం. ఇక ఇది పక్కన పెడితే మాఘమాసంలో వచ్చే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి తిథి ఉన్నదే, అదిక అంతా ఇంత అని చెప్పడానికి వీలు కానంత పరమ పవిత్రమైన తిథి అది శివరాత్రి. ఆ మహాశివరాత్రి రణరంగంలో మీ యుద్ధం ఆపడానికి నేను ఆవిర్భవించాను. ఆ అర్ధరాత్రి 12 గంటలే లింగోద్భవ కాలం. ఆ లింగోద్భవ కాలంలో శివశివ శివశివ అన్నంతవాడు అన్నంత మాత్రం చేత, శివశివ శివశివ అన్నంత మాత్రం చేతనే వాడు నాతో సమానుడవుతాడు, నాలో కలిసిపోతాడు. ఆనాడు చేసే ఉపవాసం, ఆనాడు చేసే జాగరణ, ఆనాడు చేసే నామస్మరణం, ఆనాడు విన్న శివకథ అనంత ఫలితాలు ఇస్తాయి. ఆర్ద్రాయాంచ చతుర్దశ్యాం తజ్జాప్యం త్వక్షయం భవేత్. ఆర్ద్రా నక్షత్రంతో కూడిన చతుర్దశి లేదా ఆర్ద్ర లేదా చతుర్దశి ఇవి నాకు చాలా ఇష్టం. ఆర్ద్రా నక్షత్రం నాడు కానీ, చతుర్దశి నాడు కానీ, ఆర్ద్రతో కూడిన చతుర్దశి నాడు కానీ ఈ ప్రణవ పంచాక్షరి మంత్ర జపం చేస్తే అక్షయ ఫలితం లభిస్తుంది. ఇక ఆ ఫలితం నాశనం లేనిది, అనంత ఫలితం. అది ఎంత ఫలితమో ఎవరు చెప్పలేరట. అంత గొప్ప మహాఫలితం వచ్చి తీరుతుంది. కాబట్టి వీలున్నంత వరకు చతుర్దశి నాడు మాత్రం ఈ జపం చేయండి. అసలు అష్టమి, చతుర్దశి, నవమి ఈ మూడు అమ్మవారికి అయ్యవారికి కూడా ఇష్టం. మనం దేవీ భాగవతంలో కూడా అష్టమి, చతుర్దశి, నవమి అమ్మవారికి ఇష్టం అని చెప్పుకున్నాం. స్వామివారికి ఇష్టం. అందులో ప్రత్యేకంగా చతుర్దశికి మరింత గొప్ప శక్తి ఉన్నది. మృగశీర్ష అని ఒక నక్షత్రం ఉన్నది. ఈ నక్షత్రం చివరి భాగంలో, మృగశీర్ష నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కదా,
స్టార్టింగ్ కాకుండా చివరి 6 గంటలు నమశివాయ అనే పంచాక్షరి జపం చేస్తే వాడు ఏమనుకుంటే అది ఇస్తానన్నాడు ఆయన. కారణం తెలుసుగా మీకు? అమ్మవారు హిమవంతునికి పార్వతి అనే పేరుతో మృగశీర్ష నక్షత్రంలో పుట్టింది. అమ్మవారు సరిగ్గా మృగశీర్ష నక్షత్రంలో జన్మించింది. అందువల్ల మృగశీర్ష అంటే ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన నక్షత్రం అయ్యింది. అమ్మవారికి నిజానికి రూపం లేదు, గుణం లేదు. కానీ ఆవిడ సతీదేవిగా ఒక నక్షత్రంలో పుట్టింది. సతీదేవిగా ఎక్కువ కాలం లేదు, శరీరం విడిచిపెట్టి మళ్ళీ పార్వతిగా పుట్టింది. ఈ పార్వతిగా పుట్టినప్పుడు మృగశీర్షలో పుట్టింది. అందుకని మృగశీర్ష నక్షత్రం యొక్క చివరి పాదంలో అమ్మ పుట్టింది కనుక చివరి పాదంలో ఉండగా నన్ను, నా జపాన్ని చేసినవాడు, నన్ను పూజించినవాడు, నా లింగాన్ని భక్తితో దర్శనం చేసుకున్నవాడు మహాశుభాలు పొందుతాడు. ఆ సమయంలో చేసిన పూజ, హోమం, తర్పణం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. సాధారణంగా ఆర్ద్ర నక్షత్రం మృగశీర్ష వచ్చినప్పుడు సూర్యోదయానికి ముందు లేచి నా దర్శనం చేసుకోవాలి, లేదా మధ్యాహ్నానికి నన్ను దర్శించుకోవాలి. అటు సూర్యుడు ఇటు పొడిచిన సంధ్యా సమయంలో ఆలయములు ముయ్యకూడదట. సంధ్యా సమయంలో ఆలయాలు తీయాలి. అందువల్ల ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు గుడి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సంధ్యా సమయంలో ముయ్యబడినటువంటి గుడి చాలా ఇబ్బంది కలిగిస్తుందని శాస్త్రం. ఎందుకని? అందులో ముఖ్యంగా ప్రదోషకాలంలో చతుర్దశి నాడు ఆ సాయం సంధ్యా సమయంలో దేవతల దర్శనం చేసుకుంటే అనంత ఫలితం వస్తుందని ఇందులో చెప్పారు. చతుర్దశి తథాగ్రాహ్య నిశీధ వ్యాపినీ భవేత్ ప్రదోష వ్యాపినీ చైవ పరయుక్త ప్రశస్యతే. ప్రదోషంలో చతుర్దశి నాడు శివదర్శనం, శివలింగ దర్శనం, అమ్మవారి దర్శనం ఈ రెండూ చేసుకున్నటువంటి వాడు ఇక నేనే అయిపోయినట్టు వాడు శాశ్వతంగా ఈశ్వరుడిలో కలిసిపోతాడు. అందుకే ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చతుర్దశి మాత్రం సూర్యోదయానికి ఉంటే మనకు అవసరంలా, సూర్యాస్తమయ సమయంలో ఉంటే సాయంకాలం వేళ రాత్రి చతుర్దశి కలిగినటువంటి తిథి నాడు సరిగ్గా సంధ్యా సమయంలో గుడిలోకి వచ్చి ఆ టైంలో అటు శివుణ్ణి ఇటు శారదా పరమేశ్వరుని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం. అందున అది చతుర్దశి లేక ఆర్ద్ర మృగశీర్ష అయ్యుంటే అప్పుడు చేసుకునే దర్శనం శాశ్వతంగా శివుడి యొక్క సన్నిధానం ఇస్తుంది. స్వయంగా చెప్పాడు ఆయన. ఈశ్వరుడు చెబుతున్న వాటిది, ఇంకోటి చెప్పట్లా. ఏ వ్యాసుడో లేకపోతే ఇంకో నందీశ్వరుడో చెబితే కనీసం ఇంకొకడు ఉన్నాడు అనిపిస్తుంది. డైరెక్ట్గా ఈశ్వర ఉవాచ అని ఉంటుంది ఇక్కడ. ఆయన చెప్పింది బ్రహ్మగారికి, విష్ణువునకు. కాబట్టి ఈశ్వరుడు అంతటి వాడు చెప్పాక అలా చేయటం ఎంత లాభం అండి మనకి? వీలున్నంత వరకు దర్శనం చేసుకుంది, అది పెద్ద పనే ఉంది. అవకాశం ఉన్నంత వరకు సంధ్యా సమయంలో శివుడి దర్శనం చేసుకోవడం దర్శనానికి పెద్ద ఖర్చేం కాదు. ఈ మధ్యకాలంలో దాదాపు అన్ని చోట్ల శివాలయాలు కనబడుతూనే ఉన్నాయి. అందువల్ల సంధ్యా సమయంలో తప్పక ఈశ్వర దర్శనం చేసుకోండి.